మోసగాడే ఆశ్రయించబడితే నాలాంటి మోసగాడు ఇంకా ఆశ్రయించబడరా? అది పెట్టుకోండి, ఒకటే గోల్. చెప్పండి, మోసగాడు అంత గొప్ప మోసగాడే ఆశ్రయించబడితే నాలాంటి వాడు ఆశ్రయించబడతా? చెప్పండి. ఇప్పుడు యాకోబుకి అవకాశం ఉన్నప్పుడు నాకు కూడా అవకాశం ఉందా లేదా? చెప్పాలి. ఉందని నమ్మిన వాళ్ళందరికీ అవకాశం కలుగును గాక. ఉందా లేదా? ఇప్పుడు కొంచెం పెరిగింది. అంటే మీకు సావుకులు ఏం చేయాలంటే విశ్వాసాన్ని మీలో పుట్టించే విధంగా వాక్యం చెప్పాలి. విశ్వాసం వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే ఆ వాక్యాన్ని అన్వయించుకోవాలి. నేను కూడా అలాగే జీవించాలి, అలాగే రావాలి. ఓకే, దేవుని వాక్యం ధ్యానించాము. ఈరోజు ఆదికాండం ముగించబోతున్నాము. ఆదికాండంలో ప్రాముఖ్యమైన వ్యక్తి, బైబిల్ గ్రంథమంతలో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి తెలుసా మీకు? యేసేపు గురించి ధ్యానం చేద్దాం. చాలాసార్లు నేను ఫస్ట్ నేను వాక్యం చెప్పినప్పుడు చెప్పింది యేసేపు గురించి. ఎందుకంటే సేమ్ ఆయన ఎలాగైతే ఫేస్ చేసి వెళ్ళాడో నేను అలా ఫేస్ చేసుకోను, కాబట్టి నాకు బాగా ఇష్టం అనమాట. కాబట్టి యేసేపు గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. రోమా 8వ అధ్యాయం 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుతుము. చాలు, వినండి జాగ్రత్తగా. సమస్తము సమకూడి జరుగుతాయి ఎవరికి? దేవుని ప్రేమించే వారికి. ఎవరు జరుగుతాయంట? ఆ మైక్ ఆపండి ఎవరిదో. ఓకే, దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయి. నేను ఒక విషయం చెప్తాను, మీరందరూ దేవుని ప్రేమించేవారా కాదా? దేవుడు మనం ప్రేమిస్తున్నాడు మాట అల్టిమేట్. మీరు ప్రేమిస్తున్నారు లేదా? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. కాబట్టి మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు బాధ వచ్చినప్పుడు, మీకు నష్టం వచ్చినప్పుడు ఫోన్స్ కొంచెం సైలెంట్లో పెట్టండి. మీకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఏంటి? దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడంటారా? మీకు తోడుగా నడిపిస్తున్నాడంటారా? చెప్పండి, గట్టి చెప్పండి. తోడుగా నడిపిస్తాడు. దానికి రుజువు ఏంటి అంటే ఈరోజు మనం చూసుకునే వ్యక్తి ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడో, దేవుడు ఎలాగ నడిపించాడో అనే దాని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి, అనగా సమస్తం అంటే మంచి చెడు A to Z అన్నీ కూడా సమకూడి మేలుకే జరుగుతాయి. దేనికోసం జరుగుతాయి అంట? సరే, ఒక కీడు జరిగిందనుకో, మీకు దేవుని నమ్ముకున్నవారు, దేవుని ప్రేమించేవారు, దేవుని ఎరిగిన వారు, చక్కగా ప్రార్థన పూర్వకున్న మీకు ఒకసారి ఒక కీడు జరిగింది, మేలు జరగలేదు. దేవుడు కీడు చేశాడంటారా? నా దేవుడు ఏమైపోయాడు, నాకెందుకు చేయలేదని మనం చాలా ఇబ్బంది పడతాం కష్టాలుగా వెళ్ళినప్పుడు. అలాంటి వారు ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. యేసేపు విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. యేసేపు గురించి మొదటికి వద్దాం. యేసేపు మన పుట్టుక గురించి మనం ఆలోచించినట్టయితే 30వ అధ్యాయం ఆదికాండము 30వ అధ్యాయం 22. ఆదికాండం 30వ అధ్యాయము 22వ వచనం చూడండమ్మా. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనం విని ఆమె గర్భము తెరిచెను, గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకునేను, మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయును కాక అనుకుని అతనికి యేసేపు అని పేరు పెట్టారు. యేసేపు అని పేరు పెట్టారు. ఎన్నో అధ్యాయంలో అది? 30వ అధ్యాయం. ఇప్పుడు 37వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఇప్పుడు యేసేపు తల్లిదండ్రులు ఎవరు చెప్పండి? యేసేపు తల్లిదండ్రులు ఎవరు? యాకోబు, రాహేలు. రాహేలు ఎవరి చెల్లి? లేయా. రాహేలు ఎవరి కుమార్తెలు? లాబాను యాకోబుకి ఏమవుతాడు? మేనమామ. రెబ్కాకి ఏమవుతాడు? అన్న అవుతాడు. సో మీకు అర్థమైపోయింది ఇప్పుడు. అయితే చూడండి, యాకోబు ప్రేమించింది ఎవరిని? లేయనా, రాహేల్నా? రాహేలు. ప్రేమించిన రాహేలుకి పుట్టిన కుమారుడు ఎవరు? చాలా లేట్గా పుట్టాడు, లేటెస్ట్గా పుట్టాడు. లేటెస్ట్గా పుట్టాడు. కాబట్టి ఆ యేసేపే గొప్పవాడిగా మార్చబడతాడు. యేసేపు ఇష్టమైన భార్యకి పుట్టిన కుమారుడు. ఇప్పుడు 30వ అధ్యాయం చూద్దాం. 30వ అధ్యాయము 37 మొదట్లో యాకోబు తెచ్చున్నవాడు. మరి యేసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమును పుట్టిన కుమారుడు గనుక కుమారుల కంటే ఎక్కువగా అతను ప్రేమించి
అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి. చాలా వినండి. ఇప్పుడు యోసేపు బాల్యంలో మొత్తము ఎంతమంది కుమారులు యాకోబుకి? 12 మంది కుమారులు. ఎక్కువ ప్రేమించింది ఎవరిని? ఒక్కరిని ప్రేమించేసరికి మిగతా అన్నదమ్ములు అందరూ కూడా యోసేపును ద్వేషించడం నేర్చుకున్నాడు. ఏమి గుర్తించాడంట? చిన్న కుమారుడు కదా అని నిలువుటంగి, ఒకటి మంచి అంగి కుట్టించాడు. చిన్న పిల్లవాడు అని చెప్పేసి ఒక నిలువుటంగి కుట్టించిన తర్వాత ఆ నిలువుటంగి వేసుకుంటే మిగతా అన్నలందరూ, వాళ్ళు పెద్దవాళ్ళు, ఒక 40 years ఉండొచ్చు, వాళ్ళు చిన్నవాడుగా పుట్టాడు ఆయన. ఎవరంటే యోసేపు. ఆ టైంలో యోసేపును బాగా ప్రేమించాడు. ఆ నిలువుటంగి కుట్టించిన తర్వాత అన్నదమ్ములు మొట్టమొదటిగా ద్వేషించడం నేర్చుకుని అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పేవారు అతని మరి. అయితే చూడండి, అసలే వాళ్ళు ద్వేషిస్తూ ఉంటే యోసేపు తర్వాత ఒక కలగన్నాడు, వాళ్ళకి చెప్పాడు. ఆ కలగన్న తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళు మరింతగా ద్వేషించారు. ఇప్పుడు యోసేపు బాల్యం గురించి మనం ఆలోచిస్తే యోసేపు పుట్టిన దగ్గర నుండి కూడా తండ్రి ప్రేమించే కుమారుడు, కానీ అన్నలు మాత్రం ద్వేషించారు. ఎందుకు ద్వేషించారు చెప్పండి? తండ్రి ఎక్కువగా ప్రేమించడం వల్ల. తండ్రి ముసలివాడు కదా, చిన్న కుమారుడుగా పుట్టాడు కాబట్టి ఆయన్ని ప్రేమిస్తా ఉన్నాడు ఎక్కువ. ఈ తండ్రి ఎలాగ ప్రేమించాడు, అన్నలు కూడా అలాగే ప్రేమించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నలు పెద్దవాళ్ళు, తండ్రి వయసు ఉన్నవాళ్ళు, కానీ వాళ్ళు ప్రేమించలేదు కానీ ద్వేషించారు. ఇప్పుడు ద్వేషము, నేను ఒక విషయం చెప్తానండి. బైబిల్ గ్రంథంలో మనం గతంలో చెప్పుకున్నాం. మత్సరము ఏంటి? తర్వాత ఎముకలకు కుళ్ళు. అది ఎలాంటి మత్సరమైనా, ఎలాంటిదైనా సొంత అన్నదమ్ములు చిన్న కుమారుడైన యోసేపును ద్వేషించారు కాబట్టి వాళ్ళకి కుళ్ళు పట్టిపోయింది. అదే కుమారుని దగ్గరికి వచ్చి వాళ్ళు నెక్స్ట్ ఏం చేశారు? సాగిలిపడి నమస్కారం చేశారు. దేవుడు అలా చేశాడు. ఎందుకంటే యోసేపు దేవుని ఎరిగిన వాడు, ఈ అన్నదమ్ములు దేవుని అంతగా ఎరగలేదు. అయితే తర్వాత ఏం జరిగింది? ఒక కలగంటాడు. కలగనేసి ఆ కల కూడా ఒకసారి చూద్దాం. చూడండి, 6వ వచనం. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుండగా నా పనులు ఇచ్చి నిల్చుండగా మీ పనులు నా పనులను చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడినని. మొట్టమొదటిగా వచ్చిన కళ ఏంటి? పనులు కడుతూ ఉంటే నా పనులేచి నిలిచింది, మీ పనులు వచ్చి ఏం చేసినట్టు దీనికి సాష్టాంగపడను. అసలే రగిలిపోతా ఉన్నారు. వెళ్ళి ఒక మాట చెప్పాడు కిరీసం పోసాడు వాళ్ళ మీద. అసలే రగిలిపోతా ఉంటే నీ పనులు వేసి నా పనికి అష్టాంగ నమస్కారం చేసినాయి. తర్వాత ఇంకోటి, అంతని సహోదరులు నిశ్చయంగా మమ్మల్ని నిలదవా, మా మీద నీవు అధికారి వగదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత ఫస్ట్ పగబట్టారు. రెండోసారి ఏం చేశారు? మరి పగబట్టారు. మూడోసారి ఏం చేశారు? మరింత. ఇంగ్లీష్లో ఏదో వాడు ఉంటుంది చూసండి, ఏంటో చెప్పండి. ఇంగ్లీష్లో వెబ్స్ నేర్చుకుంటారు కదా, సూనర్ సూనెస్ట్ అనేవి ఉంటాయి కదా. అంటే ఒకదానికి సుపీరియర్ అనమాట. పగబట్టారు, మరి పగబట్టారు, మరింత పగబట్టారు. తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? నిశ్చయంగా మమ్మల్ని ఇలా అయిపోయింది. ఇప్పుడు 9వ వచనం. అతను ఇంకొక కలగని, ఒకటే ఎక్కువైపోయి పగబట్టారనుకుంటే ఇంకొక కలగన్నాడండి. యోసేపుకు ఉన్న అలవాటు ఏంటంటే కళలు ఎక్కువగా అంటూ ఉంటాడు. ఆ కళలు కూడా ఎలాంటివంటే దేవుడు ఇచ్చిన కళలు అవన్నీ కూడా. యోసేపు మరి యొక్క కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో మేము మరి యొక్క కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములు నాకు. ఎన్ని నక్షత్రాలు? సూర్యచంద్రుడు. నక్షత్రాలు అంటే బాగుండేది. 11 నక్షత్రాలు అంటే 11 అన్నదమ్ములు. హింట్ ఇస్తున్నాడు ఇతను. హింట్ ఇస్తుంటే ఇది అర్థం చేసుకున్నారు. హింట్ చాలా త్వరగా పట్టుకున్నారు. 11 అంటే మేమే కదా, సూర్యచంద్రులు అంటే అమ్మ నాన్న కదా. ఓకే, సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ నమస్కారం చేశానని చెప్పాను. అందుకు అతడు తన తండ్రితో తన సహోదరులతో అది తెలియజెప్పిన తండ్రి అతను, నీవు నీ కనిన కళ ఏమిటి? నేను నీ తల్లి నీ సహోదరు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడి, అయితే అతని తండ్రి ఆ మాటను జ్ఞాపకము. ఇది బాల్యంలో జరిగినటువంటి ఒక దర్శనము. ఇప్పుడు యోసేపుకి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎవరన్నా బైబిల్ చదువుకుని చెప్తారా? ఫస్ట్ చదివా. ఇప్పుడు 10. అక్కడ ఎన్నుంది? యోసేపు 2వ వచనం 2 లైన్లు. యోసేపు 17 ఏండ్లు. 17 ఏండ్లు అంటే 17 సంవత్సరాలు. యోసేపు 17 సంవత్సరాలు. ఇప్పుడు టీనేజ్లో ఉన్నాడు. 17 సంవత్సరాలు వచ్చాయి, మంచి యవనంలోకి వస్తా ఉన్నాడు. ఇప్పుడు మొదటి 30వ అధ్యాయం నుండి ఇక్కడ వరకు దాదాపు 17 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 17వ సంవత్సరం వచ్చినప్పుడు అన్నలు ద్వేషిస్తున్నప్పుడు ఒక కలగన్నాడంట. చెప్పాడు వాళ్ళకి. రెండో కలగన్నాడు చెప్పాడు. అందరూ ఆయన ద్వేషించారు, దూషించారు, పగబట్టారు. తర్వాత ఎక్కడో అన్నలు మందను మేపుతూ ఉంటే వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే ఆహారం ఇచ్చి క్షేమ సమాచారం కనుక్కురా అంటే అక్కడ నుండి బయలుదేరి పగబట్టిన తర్వాత యోసేపు లక్షణాలు చెప్తానండి.
అన్నదమ్ములు పగబట్టినప్పటికి కూడా నేను వెళితే వాళ్ళు నన్ను కొడతారేమో, నేను ఒంటరిగా వెళ్ళనని చెప్పలా. తండ్రి చెప్పిన మాట విని షెకెములో ఉన్నటువంటి అక్కడ ప్లేస్ దాదాపు 3 రోజులు ప్రయాణం చేసి భోజనం తినడానికి ఏదో ఆహారం పట్టుకెళ్ళాడు. ఒక చోటకి వెళ్తే వాళ్ళు లేరంట, వేరే చోట అడిగాడు వాళ్ళని, మా అన్నలు ఎక్కడ చూస్తుంటే వాళ్ళు షెకెముకి వెళదామని మాట్లాడుకున్నారంటే అక్కడిని మరలా 3 రోజులు, దాదాపు 6 రోజులు నడిచి వెళ్ళాడు అన్నల దగ్గరికి. దేనికోసమంట? క్షేమము కనుక్కోవడానికి, క్షేమ సమాచారం కనుక్కొని వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఇవ్వడానికి వాళ్ళు ఏం చేశారంటే ఏసేపుని పంపిస్తే ఏసేపు అన్నలకి వెళ్ళారు. ఏసేపు తెలియదు ఇప్పుడు నేను వెళితే అన్నలు నన్ను చంపేస్తానని తెలీదా? మరింత పగబట్టారు. పగబట్టిన తర్వాత మరలా అతన్ని ఏదైనా చేస్తానని చేసినప్పటికి కూడా చూడండి, నా అన్నలు నాకు కీడు చేస్తారని తెలిసిన అన్నలను ప్రేమించే మనసు ఎవరికి ఉంది చెప్పండి? అదే మనం ఏం చేస్తాం చెప్పండి? మనల్ని ఎవరైనా ద్వేషించానికి మన కుటుంబాల్లో మనం ఏం చేస్తాం? కీడు ప్రతి కీడు. వాళ్ళని ప్రేమించే మనసు ఉండదు లోకానుసారం. కానీ ఏసేపుకు యేసుక్రీస్తుకు ఈక్వల్గా సంబంధాలు ఉన్నాయి. ఏంటి తెలుసా? సేమ్ మైండ్ అన్నమాట. ద్వేషించినా ప్రేమించే మనస్సు ఏసేపుకు. ఇంకోటి ఏంటంటే ఏసేపు కలలుగనేవాడు. ఈ కలలుగనేటువంటి అలవాటు ఎవరి దగ్గర వచ్చింది చెప్పండి? ముందు ఏసేపు కన్నా ముందు కలలుగనే అలవాటు ఎవరికి వచ్చింది? దర్శనాలు చూసే అలవాటు ఎవరికి వచ్చింది? లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, ఆయన తండ్రి అయినా యాకోబు లేకపోయినా కానీ దర్శనముతో కలగని మచ్చలు పొడలు కలిగినటువంటి ఆ పశువులు లేదా గొర్రెలు మేకల మందలు అన్నాడు. బాగానే ఉంది. మరలా ఇంకో చోట వెళతా ఉంటే ఒక చోట రాయి పలగడి చేసుకుని పడుకుంటూ ఒక కలగన్నాడు యాకోబు. ఆ కళలు ఏంటి? దేవదూతలందరూ ఆకాశముకు ఎక్కిపోతాయి. ఈ కళలు అనేటువంటి ఈ లక్షణము యాకోబు కుమారులో ఎవరికి రాలేదు, కానీ ఒక్క యోసేపుకు మాత్రమే వచ్చింది. అది చూడండి, తండ్రి యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ యాకోబు వాగ్దానాన్ని స్వతంత్రించుకుని తర్వాత గొప్పవాడిగా మార్చబడినవాడు ఎవరంటే ఏసేపు. ఇప్పుడు ఏసేపు గురించి మనం అంతా ఆలోచిస్తే ఏమనుకున్నారంటే అక్కడంతా అంతా చదివిస్తే మనకు ఆలస్యం అయిపోయింది కాబట్టి నేను చెప్తానండి. దూరంగా ఏసేపు అన్నల దగ్గరికి వస్తా ఉంటే వాళ్ళు అనుకున్నారు ఒకసారి, అది కలగనేవాడు వస్తున్నాడు, ఈరోజు వాడిని మనము ఫినిష్ చేసేయాలి. ఎవరు? సొంత అన్నలు. తమ్ముడిని ఫినిష్ చేయాలని చెప్పేసి, చంపేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట. వాళ్ళు అనుకొని చూడండి 10వ వచనము 37:10, ఆదికాండం 37:10. వారు ఇదిగో 19. వారు ఇదిగో ఈ కళ్ళు కనువాడు వచ్చుచున్నాడు, ఈయన చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం నేను తినని చెప్పుదామని ఒకరితోనొకడు మాట్లాడుకున్నారు. ఇప్పుడు 11 మంది అన్నదమ్ములు ఏం చేశారు? ప్లాన్ చేసి ఊకుమ్మడిగా ఏసేపును తమ్ముడిని చంపేద్దాం అనుకున్నటువంటి అన్నదమ్ములు. ఏసేపు ఆడుకుంటూ పాడుకుంటూ వస్తున్నాడు. వీళ్ళందరూ దూరం నుంచి చదువు కలగానే వస్తున్నాడు. ఈరోజు వాడిని ఫినిష్ చేశారనుకుంటే వెంటనే అన్నదమ్ముల్లో కన్నున్నాడు చూడండి, రూబేను. 21 వచనం. రూబేను ఆ మాట విని మనం వాడిని చంపాలని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతనిని విడిపించాను. రూబేను ఎన్నో కుమారుడు? ఒకసారి చూడండి, బైబిల్ చివరిలో మ్యాప్ ఉంటుంది పైన. ఇజ్రాయేల్ యొక్క 12 కుమారుల్లో మొట్టమొదటి పేరు ఎవరిదో తెలుసా? రూబేన్. పెద్ద కుమారుడు బాధ్యత నెరవేర్చాడు, చిన్నవాడిని చంపకుండా అడ్డుకున్నాడు. ఈ చిన్నవాడిని చంపకుండా ఎలాగైనా చేతుల్లో పడనీయకుండా అతనిని విడిపించాను. అప్పుడు ఏమంటాడంటే అతను విడిపించడానికి రక్తం చిందించడం ఎందుకు, ఈ చిన్నవాడిని గుంట్లో పడేద్దాం. గుంట్లో పడేస్తే వీళ్ళు వెళ్ళిపోయినా కానీ ఎవరో ఒకటి వస్తే కేకలు విని రక్షిస్తారనే ఉద్దేశంతో రూబేన్ ఏం చేశాడంటే వాడిని రక్షించాలనే ఉద్దేశంతో గుంట్లో పడేద్దాం అంటే సరే అని చెప్పి గుంట్లో పడేశారు. తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఎలాగైనా యోసేపుని చంపేద్దాం. అటుగా వెళుతున్నటువంటి మిద్యానీయులు, అనగా ఎవరంటే ఐగుప్తు దేశంలో మిద్యానీయులు. వీళ్ళు ఎవరంట? ఇష్మాయేలీలైనటువంటి వాళ్ళందరూ వెళుతూ ఉన్నారంట. వెళుతూ ఉంటే గుంటలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యోసేపుని పట్టుకొని 24 వచ్చిన అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట పట్టిది, అందులో నీళ్ళు లేవు. వారు భోజనం చేయకూర్చుని కన్నులెత్తి చూడగా ఐగుప్తు నాకు తీసుకుని పోటుకు బుగ్గిలము మరియు మస్తకియు బోళమును మోయిచున్న ఒంటితో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుండ్రు. అప్పుడు యోధా మన సహోదరుని చంపి వాని మరణమునకు దాచిపెట్టడంలో ఏమి ప్రయోజనం? ఇష్మాయేలీలకు వాని నమ్మి మీద రండి, వారు మన సహోదరులు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను కదా. సహోదరులు సమ్మతించరు. వినండి ఇంకా జాగ్రత్తగా. ఇప్పుడు పెద్ద కుమారుడు రూబేను కాపాడదామని గుంట్లో పడేసాడు ఎట్లయినా. తర్వాత యూదా అంటాడు, వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఎప్పటికైనా కానీ వాళ్ళు చంపేస్తారే, మనసు మార్చుకుంటారు. కాబట్టి దూరంగా వెళితే వర్తకులను చూశాడు, మనం ఎందుకని ఈయన చంపి ప్రాణం చెప్పి మనం ఎందుకు హంతకులు అవ్వాలి, కాబట్టి రక్తం చిందించొద్దు, అమ్మేద్దాం.
అమ్మేసి ఇంట్లో ఏం చేద్దామంటే దుష్టమృగం తినేసి అని చెప్పేద్దాం. అంటే అందరూ ఏమనుకున్నారు, అమ్మినందుకు డబ్బులు కూడా వస్తాయి కాబట్టి అమ్మేద్దామని సమ్మతించి అటుగా వెళ్ళేటువంటి ఇష్మాయేలుకి ఎన్ని తులాల వెండికి అమ్మారు చూడండి. ఇక్కడ 28వ వచనము, మిద్యానీయులు అనే వర్తకులు ఆ మీదకి వెళ్ళుచుండగా 20 తులముల వెండికి అతనిని వారు యోసేపును ఐగుప్తుకు తీసుకొని పోయిరి. వారు యోసేపును ఎక్కడ తీసుకెళ్ళారు? ఇప్పుడు ఇదంతా ఐగుప్తుకు ముందు, ఐగుప్తుకు వచ్చిన తర్వాత రెండు గనుక మనం విభజిస్తే, ఐగుప్తు వెళ్లే ముందు కూడా అన్నల చేత ద్వేషించబడ్డటువంటి ఈ యోసేపు, గుంటలో పడవేయబడిన యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి దేవుని ప్రణాళిక ఉందా లేదా మీరు చెప్పండి. యోసేపు అనుకున్నాడు, నా అన్నులు నన్ను ద్వేషించారు, నా అన్నులు నన్ను గుంటలో పడేశారు, నా అన్నులు నన్ను చంపేస్తారేమో, అన్నులారా కాపాడండి మొర్రపెట్టాడు. కానీ ఒక్కడు కూడా మాట వినలేదు. ఎంత ప్రయత్నించినా కానీ వాళ్ళు యోసేపుని ఎలాగైనా చంపేద్దాం అనుకున్నారు. ఇప్పుడు చెప్పండి, యోసేపు దేవుని ప్రేమించేవాడా కాదా? యాకోబు నుండి వచ్చిన వారసత్వము, ఈయన కూడా ప్రేమించేవాడు, కలలు కనేవాడు, దర్శనాలు చూసేవాడు. దేవుడు ఒక దర్శనం చిన్నతనంలోనే ఇచ్చాడు, 17 సంవత్సరాల్లో. దేవుడు ఒకసారి నీకు దర్శనం ఇచ్చాడంటే, దేవుడు ఒకసారి నీకు ఏదైనా కళ ఇచ్చాడంటే, కళ అంటే పిచ్చి పిచ్చి కళ కాదు, ఒక దర్శనం అంటే తెలుసా? విజన్ 2020 అని ఇప్పుడు ఒక గవర్నమెంట్ పెట్టి, అంటే ఏంటి, 2020కి ఈ విధంగా మార్పు చెందాలి. ఒక దర్శనం అంటే ఏంటి తెలుసా? నేను పలానా సంవత్సరానికి దీన్ని సంపాదించాలి, పలానా సంవత్సరానికి నేను దీన్ని సాధించాలి. దాన్ని ఒక దర్శనం. ఒక జాబ్ సంపాదించేవాళ్ళు పలానా సంవత్సరానికి నేను జాబ్ సంపాదించి, ఇది దర్శనంతో పనిచేయటం అంటారు. దర్శనం అంటే ఊరికి కూర్చొని కళలు చుట్టం కాదు. దర్శనం అనగా ఏదైనా దేవుడు ఇచ్చినటువంటి తలంపును సాధించడానికి ప్రయత్నించడం ఒక దర్శనం నెరవేర్చడం. దేవుడు చిన్నప్పుడే ఒక దర్శనం ఇచ్చాడు, కళ ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన దర్శనాన్ని దేవుడు మధ్యలో ఆపు చేస్తాడా? మీరు చెప్పండి. మీకు ఎప్పుడైనా దేవుడు ఏదైనా వాగ్దానం చేసి మీకు ఏదైనా దర్శనం ఇస్తే మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా అవి ఏవి కూడా ఏమీ చేయలేవు అని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు యోసేపును చూసి, యోసేపు మొట్టమొదటి పతనం ఎక్కడ స్టార్ట్ అయింది అనుకున్నారు చాలా మంది. గుంటలో పడేశారు యోసేపుని. యోసేపు దేవుని ప్రేమించేవాడే, కానీ గుంటలో పడడానికి దేవుడు అనుమతించాడా లేదా? చెప్పండి. ఈరోజు ఎంతమంది గుంటలో ఉన్నారు? ఎదగలేక పడిపోయిన స్థితిలో ఎవరున్నారు? నేను ఎందుకు ఈ యొక్క అప్పులో మునిగిపోయాను, ఎందుకు పడిపోయాను, ఎందుకు నా స్థితి ఎలా ఉందని ఎవరైనా ఆలోచించున్నారా? నేను ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ ఎందుకు ఈ ఊపిలో మునిగిపోయాను అని ఆలోచించిన స్థితి ఉంటే కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడిని హెచ్చించాలంటే ముందు నువ్వు గుంటలో పడాల్సిందే. మీకు బ్యాంబూ స్టిక్ కర్ర తెలుసు కదా, బొంగు కర్రలు. వాటికి మొక్కలు పెట్టి, ఒక 10 మొక్కలు పెట్టి ఆ బొంగు కర్ర మొక్క పెడితే మిగతా మొక్కలన్నీ ఎంత ఎదుగుతాయి, కానీ ఆ బొంగు చెట్టు మాత్రం ఎదగదు. చూసిన అనుకుంటారు చచ్చిపోయింది ఎదగను, కానీ ఇవి ఎదుగుతూ ఉంటే రేపు ఉదయం చూసేసరికి చెట్టు ఇంత పైకి వెళ్ళిపోయింది. అదేం చేస్తుంది సార్, లోపల వేళ్లతో సహా పాతుకొని ఆ తర్వాత పైకి వస్తుంది. దాన్ని పెళ్ళగించాలన్నా కానీ ఎవరికి వల్ల కానీ కాదు. కాబట్టి ఆ మొక్కలు చూసి మనం నేర్చుకోవాలి. మన గుంటలో పడ్డంత మాత్రాన పడినవాడు ఎప్పుడు చెడ్డవాడు కానీ కాదు. యేసేపు తప్పు చేశాడా? దేవుని కోసం నిలబడ్డాడు, దర్శనాలు చూశాడు, అన్నదమ్ములకి జరిగింది చెప్పాడు, వాస్తవం చెప్పాడు. కానీ వాళ్ళు ద్వేషించారు. యేసేపు తప్పు ఏమి కూడా తప్పు చేయకుండా కూడా ఈరోజు నువ్వు నిందించబడుతున్నావంటే, దూషించబడుతున్నావంటే దేవుడు నీ పక్షంగా ఉండి ఎట్టి పరిస్థితులను హెచ్చిస్తాడని మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఐగుప్తుకి వెళ్ళిపోయి, ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్ది మనం చూద్దాం. ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఎవరు కొనుక్కున్నారంట ఈ యోసేపుని? ఎవరు కొనుక్కున్నారు? పొతీఫర్ అనేటువంటి ఆయన 39 వచ్చిన చూడండి, 39వ అధ్యాయము 1వ వచనం. యోసేపుని ఐగుప్తు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫరు ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయిల్ యొద్ద అతనిని కొనెను. ఇప్పుడు చూడండి, ఎవరి దగ్గర ఎవరు కొన్నారంట? ఇష్మాయిల్ దగ్గర కొన్న వ్యక్తి పేరేంటి? పొతీఫర్. ఎవరంట? ఐగుప్తు ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సేనాపతి. రాజు దగ్గర ఉన్న ఆర్మీలో సేనాధిపతిగా పనిచేస్తా ఉన్నాడు. ఈయన యోసేపును కొనుక్కున్నాడు. మీకు ఒక విషయం తెలుసా, ఐగుప్తులో బానిసలు నమ్మేవాళ్ళు. ఇదివరకు బానిసలు నమ్మడం అంటే ఇంట్లో పని చేయించుకోవడం కోసం మనం ఎలా అయితే పని వాళ్ళని పెట్టుకుంటున్నామో, ఆ రోజుల్లో బానిసలను కొనుక్కునే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కింద పని చేస్తూ ఉండాలి, వాళ్ళు పెట్టింది తినాలి, వాళ్ళు నమ్మకంగా జీవించాలి, సత్యంతవరకు అలాగే ఉండాలి. బానిసలు అంటారు. ఈ విధంగా బానిసగా ఇప్పుడు ఐగుప్తులోకి ఎలా ఎంటర్ అయ్యాడు? యోసేపు బానిసగా ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. దేవుడు నిజంగా ఉంటే యోసేపుని ఎందుకు ఈ విధంగా అమ్మేయడానికి దేవుడు అలౌ చేశాడు? దేవుని ప్రణాళికలో మంచిగా ఉంచవచ్చు కదా. బానిసకి ఎందుకు అమ్మడాలి? అన్నదమ్ములు ఎందుకు అమ్మేయాలి? ఎందుకు గుంటలు పడిపోవాలి? ఎందుకు అన్నల చేత ద్వేషించబడాలి? 2వ వచనం చూడండి, చూద్దాం.
యెహోవా యోసేపుకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తీనింట నేను మరలా యెహోవా అతనికి తోడైండునని అతడు చేసినంత అతని చేతిలో యెహోవా సఫలం చేసిన అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగిన గనుక అతని యొక్క పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి వారి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినంత అతని చేతికి అప్పగించెను. ఇదేనండి జాగ్రత్తగా. నేను ఒక విషయం చెప్తా. అపాయములో ఉన్న ఉపాయం లేని వాళ్ళం కాదు. ఇరుకును బడి ఉన్నా కానీ వెలివేయబడిన వాళ్ళము కాదు. నేను ఒక విషయం చెప్తా. దేవుడు నిన్ను అట్టడుగు స్థితిలోకి నడిపించవచ్చు కానీ నిన్ను మాత్రం చేయి విడిచే దేవుడు కానీ. యోసేపే మనకి మార్గదర్శి. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడని వాక్యం చెప్పబడింది. యెహోవా యోసేపుకు ఎప్పుడంట? అమ్మేసినప్పుడు, గుంటలో ఉన్నప్పుడు, పొతిఫర కొనుక్కున్నప్పుడు కూడా. బానిస తీసుకెళ్తుంటే దేవుడు కూడా పక్కనే ఉండి యోసేపుకి బానిసగానే వెళ్ళిపోయాడు. తోడుగా ఉండడం అంటే ఏంటి? ఆయన్ని విడిచిపెట్టలేదు ఏ విషయంలో కూడా. మీకు డౌట్ రావచ్చు, దేవుడు నాకు తోడుగా ఉంటే నేను ఎందుకు బానిస అయిపోవాలి? దేవుడు నాకు తోడుగా ఉంటే ఎందుకు నప్పులు పడిపోవాలి? దేవుడు నాకు తోడుగా ఉంటే ఎందుకు గుంటలో పడిపోవాలి? అద్భుత స్థితికి ఎందుకు వెళ్ళిపోవాలి? ఎందుకు ఈ యొక్క పరిస్థితిలో నేను బాధపడాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలాసార్లు. మీరు దేవుని నమ్ముకున్న వాళ్ళే కదా, అందరూ దేవుని నమ్ముకున్నారు. కానీ కష్టాలు మనల్ని ఎంత బాధ పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. మరి నాకు కష్టం వచ్చినా ఉంటాడు నీ పక్కనే దేవుడు. దేవుడు నీ పక్కన ఉంటాడా లేదా? యోసేపుకు యెహోవా తోడేండి కనుక అతడు చేయదంతా సఫలమైపోయింది. పనిగా ఉన్నప్పుడు మీకు అవసరం తెలుసా? దేవుడు తోడుకుంటే గొప్పవాడిని చేసే ముందు దేవుడు ఏం చేస్తాడంటే పనివాడిగా పరీక్షిస్తాడు. నమ్మకత్వం ఉందా లేదని పరీక్షిస్తాడు దేవుడు. పరీక్షించాడు యోసేపుని. పని ఉండట్లేదు, ఎక్కడైనా ఏదైనా కాయని పడిపోయింది అనుకో తీసుకొచ్చి నమ్మకం ఇచ్చాడు. కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో పని చేసేవాళ్ళు వాళ్ళకి ఏదన్నా చైన్ దొరికిందనుకో మెల్లగా పెట్టుకొని వెళ్ళిపోతారు. కానీ యోసేపు ఎవరు లేకపోయినా, ఎవరు ఉన్నారో చూడగా నేను తీసుకెళ్ళిపోదాం అనుకోవాలి, తెచ్చి యజమానికి అప్పగించి ఆ నమ్మకత్వాన్ని సాధించుకున్నాడు. ఎక్కడైతే చిన్న పనిలో నమ్మకంగా ఉంటారో దేవుడు పెద్ద పని అప్పగిస్తాడు. చిన్న పనిలో నమ్మకంగా లేకుండా స్వార్థంగా మనం బిహేవ్ చేస్తే పెద్దది ఎప్పటికి రాదు. యోసేపు ఆ విషయంలో నమ్మకంగా. కాబట్టి మీరు ఏ పని చేస్తున్నా, మీకు ఏ జాబ్ ఉన్నా, ఏ చిన్నదైనా ఎలాంటిదైనా మీరు ఏం చేయాలంట? యోసేపు వలె నమ్మకంగా పనిచేయడం దేవుడు ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు ఖచ్చితంగా. యోసేపుకు యెహోవా తోడుగా ఉన్నాడా లేదా? తోడుగా ఉన్నాడు. ఈరోజు మీరు కూడా అనుకోండి, నేను కష్టంలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, పెట్టడు కూడా. అంతే. యోసేపు లైఫ్ గురించి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు తర్వాత 5వ వచనంలోనే 39:5 చివరిలో ఉంటుంది, యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములేని అతని కలిగిన సమస్తం మీద ఉండెను. 5వ వచనం మొదలు చూడు. అతడు తన ఇంటి మీద తన కలిగిన అంతటి మీద అతని విచారణకర్తగా నియమించినంత కాలము మొదలు యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించును. దేవుని బిడ్డలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. తెలుసా మీకు? ప్రపంచం ఎప్పుడు అంతమైపోవాలి. ఎందుకు ఆగుతుంది తెలుసా? ప్రార్థించేవాళ్ళు చాలా మంది మన చుట్టూ ఉన్నారు. వాళ్ళ ప్రార్థన వల్లనే దేవుడు కొన్ని తెగుళ్ళు ఆపేస్తున్నాడు, కొన్ని విపత్తులు రాకుండా ఆపుతున్నాడు. నీ ఇంటిలో ప్రార్థన చేసి ఉన్నారేమో కాబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావేమో. దేవుని బిడ్డలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదించిన కోట్లు కుమ్మరించడం కాదు, ఉన్న దాంట్లో సమృద్ధినిచ్చే దేవుడు ఆశీర్వాదాన్ని చూస్తారు. లోకస్తులు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని చూస్తారు. ఎవరిని బట్టి? ఒక విశ్వాసిని బట్టి. యోసేపుని బట్టి పొతిఫర కూడా ఆశ్రయించబడ్డాడు లేదా? సరే, ఇప్పుడు యోసేపుకు ఒక పరీక్ష ఎదురైంది. నమ్మకంగా ఉన్నాడు, జీవిస్తా ఉన్నాడు, చక్కగా వెళుతూ ఉన్నాడు, ఎక్కడుంటే అక్కడ అధికారి, ఇంటి పనివాళ్ళ మీద అధికారిగా ఉన్నాడు. కొంతకాలమైన తర్వాత 7వ వచనం చూడండి, 6వ వచనం చూద్దాం. కలిగినంత యేసు తన చేతిగా పెంచి తన ఆహారం తిను తప్ప తనకేమీ ఉన్నదో లేదో విచారించినవాడు కాదు. యోసేపు ఎలాంటి వాడు? ఇప్పుడు రూపవంతుడు, సుందరుడు. ఎలాంటి వాడు అంటే యోసేపు? రూపవంతుడు, సుందరుడు అంటే రెండు ఒకటే మీనింగ్ కదా. రూపం చక్కగా ఉంది, సుందరమైన వాడు, అందమైన వాడు. ఒక యవనస్తుడు, దాదాపు 17-18 సంవత్సరాల యవనస్తుడు ఇంట్లో చక్కగా పనిచేస్తుంటే చాలా చక్కగా అందంగా ఉన్నాడు. అక్కడ సుందరుడిగా ఉన్న చూసి అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పిన. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినంతయు నా చేతికి అప్పించను కదా, నా వశం తన ఇంటిలో ఉన్నది ఏదో అతడు ఎదుగుడు, ఈ ఇంట్లో నాకంటే పైవాడిని ఎవరు లేవు, నీవు అతని భార్యమైన నన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. చూడండి ఏమంటున్నాడు తెలుసా? తన
తన మీద కన్ను వేసి తనతో శయనించమని తన యజమానులు లేనప్పుడు అడిగితే అన్నీ అప్పగించాడు, కానీ నిన్ను మాత్రం నాకు నేను ఎట్లు, తర్వాత ఒక మాట ఉంది, నేను ఎట్లు ఈ దుష్కార్యము, ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విధంగా పాపము కట్టుకుందిన తన యజమాని భార్యతో. ఇదే ఛాన్స్ ఈ రోజులు ఎవరికైనా ఇస్తే ఏం చేస్తారు? ఎవరు లేరు. అసలు యజమాని భార్య అడిగింది, ఇంట్లో కోరుకున్నంత దొరుకుతుంది. కానీ రూపవంతుడు సుందరుడైనప్పటికీ కూడా తన అందాన్ని బట్టి గర్వించలేదు, తన అందాన్ని బట్టి పాపం చేయలేదు. యేసేపు ఇంకో క్వాలిటీ చూద్దాం ఒకసారి. తనకున్న అందాన్ని బట్టి, యవనాన్ని బట్టి పాపము చేయలేదు. అవకాశం వచ్చిన దాన్ని త్రిప్పి కొట్టాడండి. ఈ త్రిప్పి కొట్టేసరికి భార్య ఏం చేసింది తెలుసా? అతని మీద పగబట్టింది. అక్కడ శనలో పగబట్టారు, ఇక్కడ చూస్తే పొతిఫర్ భార్య పగబట్టేసి తన భర్త రాగానే, నేను ఒంటరిగా ఉన్నప్పుడు యేసేపు నా దగ్గరికి వచ్చాడు, యేసేపు మీద పడితే ఒక వస్త్రాన్ని పట్టుకుందంట, పారిపోయాడు. అక్కడ ఉండే యేసేపు పారిపోయేసరికి దాన్ని అలాగే పట్టుకుని సాక్ష్యంగా చూపించింది. ఒక్కొక్కసారి మన కళ్ళకు కనపడే సాక్ష్యాలన్నీ నిజంగానే కాదు, అది వాస్తవమో తెలియదు, అవాస్తవమో తెలియదు. కానీ చూస్తే గుడ్డ చేతిలో యేసేపు వస్త్రం చేతిలో ఉంది. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? నిజంగానే యేసేపు తప్పు చేశాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పుకున్నారు. కానీ దేవునికి తెలుసు, యేసేపు తెలుసు, తర్వాత పొతిఫర్ భార్యకి, ముగ్గురికే తెలుసు వాస్తవం అనేది. కానీ కళ్ళకి ఎలా కనపడుతుంది? వస్త్రం కన. ఒక్కొక్కసారి మన కంటితో చూసింది ఎప్పుడు కూడా నిజము కాకపోవచ్చు, మన చెవులతో ఉన్నది ఎప్పుడు కూడా నిజము కాకపోవచ్చు. దేవుడే న్యాయము తీర్చేవాడు. వినండి జాగ్రత్తగా. యేసేపు పారిపోతే యేసేపుని నిందవేసింది. యేసేపుని ఇప్పుడు చూడండి, యేసేపు ఎక్కడ ఆవిడ గురించి చెప్తాడని ఈవిడే అడ్డం తిరిగింది ముందు. అర్థమవుతుందా? తర్వాత ఈ పొతిఫర్ వచ్చాడు. పొతిఫర్ వచ్చి విచారించి ఆయన తీసుకెళ్ళి వెంటనే చెరసాల్లో ఎక్కడ వేసాడంట? 20 వచ్చింది చూడండి, 19. కాబట్టి అతని యజమానుడు, ఇటు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు ఎలా మండిపడ్డాడు? తనకు తెలుసు పొతిఫరుకు యేసేపు ఉన్నంతకాలం నా ఇల్లు ఆశ్రయించబడింది. యేసేపు నమ్మకమైన వాడు, కానీ నమ్మకమైన వాడు కూడా చెప్పుడు మాటలని కోప్పడే రోజులు వస్తాయి ఒక్కోసారి. అవునా కదా? నమ్మకమైన పొతిఫరు యేసేపు అంటే తెలుసు, కానీ భార్య చెప్పిన మాట విని కోపముతో మండిపడి, మంచి చెడు ఆలోచించలే, ఇంకా కోపముతో మండిపడి, ఇది ఎందుకు జరిగింది చెప్పండి మీరు? కోపంతో మండిపడి తర్వాత ఏం చేశాడు? చెరసాలలో వేయించాను. అక్కడ చెరసాలలో ఉండిన అయితే యెహోవా యేసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల కడిపే కటాక్షం కలిగినట్లుగా చేశాడు. ఇప్పుడు చూడండి, పొతిఫరు భార్య చేయటము పరీక్ష, అతని పొతిఫరు రావడం, మండిపడి చెరసాలలో వేయటం దేవుని యొక్క మార్గంలో ప్రణాళిక. ఇతను గనక ఆ చెరసాలలో దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడు యేసేపు అక్కడ చెరసాలకు వెళ్ళాలని. ఎలా వెళ్ళాలి? పరీక్షించాడు. పరీక్షలో యేసేపు నెగ్గాడు. తర్వాత అతను తీసుకెళ్ళి రాజు ఖైదీలు ఉన్న చెరసాలను పడేశాడు. చెరసాలలో చాలా రకాలు ఉంటాయి. విఐపీలకి ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది, మామూలు వ్యక్తులకు ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది. విఐపీ వ్యక్తి అంటే రాజు దగ్గర పనిచేసే పానదాయకుడు, భక్ష్యకారుడు పనిచేసేటువంటి ప్లేస్లో యేసేపు తీసుకుని పడేశాడు. ఇక్కడ పడేయాలని ఇతనికి ఎందుకు అనిపించింది? సామాన్య బానిస. ఈ బానిస పని చేసేవాడు వెళ్ళి విఐపీల లాంజ్లో అక్కడ వెళ్ళి చెరసాలలో ఉన్నాడంటే ఇది ఎందుకు జరిగిందంటారు చెప్పండి? దేవుని ప్రణాళిక ఏంటంటే సార్, చెరసాలలోకి వెళ్ళాలి, గుంటలోకి వెళ్ళాలి. పొతిఫరు భార్య వచ్చినప్పుడు ఆడు పట్టుకొని నింద వేయాలి. ఒక్కొక్కసారి నిందలు, అవమానాలు చెరసాలలో అన్నీ మన మేలుకే. అవునా కదా చెప్పండి? అనుకోవాలి మేలుకే. ఎందుకంటే నీవు నిజంగా గట్టిగా నిలబడితే దేవుని కోసం, నీవు నిజంగా విశ్వాసం నిలబడితే నీకెన్ని జరిగినా అవన్నీ మేలుకే జరుగుతాయి లేదా? ఖచ్చితంగా యేసేపు విషయంలో స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుందంటే యేసేపు ఊహించలేదు నాకు ఇలా జరుగుద్దని. దేవునికి ఆ ప్రణాళిక ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఏం జరిగింది అక్కడ చెరసాల్లో? ఇప్పుడు చూడండి, చెరసాల్లో వేసిన తర్వాత కూడా చెరసాల్లో ఎలా ఉందంట పరిస్థితి? అక్కడ కూడా అధికారం ఎవరిది? అధికారం ఎవరిది? ఎప్పటి నుండో ఉన్నారు అక్కడ అధికారులు. ఈ విఐపీలు, వీళ్ళు ఎవరు? రాజు దగ్గర ఉండేటువంటి విఐపీల మీద అధికారిగా మార్చబడ్డాడు ఒక బానిస. మీరు అనుకుంటున్నారేమో నాకు ఏ స్థితి లేదు, నేను పడిపోయాను, నా పరిస్థితి బాగాలేదు, నేను ఇలా ఉన్నాను అనుకుంటున్నారేమో. నీ లేమిలోనే నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు దేవుడు. నాకు చెప్పాను, మనం ఉన్నా లేకపోయినా రాజుని. మనం చెరసాల్లో ఉన్నా కానీ యేసేపు ఎవరంటే ఇప్పుడు ఒక రాజు, వాళ్ళ మీద అధికారిగా నియమించబడ్డాడు. రాజుల యొక్క ఖైదీలు ఉండేటువంటి చెరసాల్లో ఈయన పడేసిన తర్వాత ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంది కదా, 21 అయితే యెహోవా
యేసేపునకు తోడయుండి. కానీ చూడండి, ఇప్పుడు చెప్పండి, యేసేపుకు యెహోవా తోడై ఉన్నాడా లేదా? తోడై ఉంటే చెరసాల కిందకు